అరే మహేష్, నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని నేను అసలు అనుకోలేదురా. నీకు మోసం చేయడానికి ఎవరు దొరకలేదా? నేనే కనిపించానా? అందుకని నన్ను మోసం చేశావు కదా. అయినా నేను పిచ్చిదాన్నిరా, నిన్ను గుడ్డిగా నమ్మాను కదా, అందుకని నేను నిజంగా పిచ్చిదాన్ని. నన్నే కాదురా నువ్వు మోసం చేసింది, నా ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు మోసం చేసావు. నాకన్నా ఎక్కువగా నా ఇంట్లో వాళ్ళు నిన్నే ఎక్కువ నమ్మారు, కానీ అయినా కానీ నువ్వు వాళ్ళు మోసం చేసావు. అసలు నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? ఎంతలా చూసుకున్నాను రా నేను. నీకు ఏ అవసరం వచ్చినా నేను ఎంతలా ఎంత ఇదిగా హెల్ప్ చేశాను నీకు. నేను డబ్బులు కావాలంటే ఎప్పుడు ఫోన్ చేసి డబ్బులు అడిగినా డబ్బులు ఇచ్చేదాన్ని. పలానా హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేసేదాన్ని. అయినా కానీ నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? కొంచెం అన్న మానవత్వంతో ఆలోచించి కొంచెం కృతజ్ఞత అన్న చూపించరా మా మీద. మరి ఇంత నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించిందో నాకు అసలు అర్థం కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నమ్మద్దే అబ్బాయిని, నమ్మద్దే అని. కానీ అయినా నేనే పిచ్చిదాన్ని, నిన్ను గుడ్డిగా నమ్మాను. అందుకే నువ్వు నన్ను ఇంతలా మోసం చేసావు. కొంచెం బుద్ధి ఉండాలిరా నీకు నన్ను మోసం చేసేదానికి. నేను ఏ చిన్న విషయమైనా నీతో షేర్ చేస్తాను, కానీ నువ్వు నాతో ఒక్క విషయమైనా చెప్తావా? సీక్రెట్గా మెయింటైన్ చేస్తావు. నీకు నాకు అదేరా చాలా తేడా. ఎందుకురా అలా అయిపోతున్నావు? ఎవరి మాటలు నమ్ముతున్నావు నువ్వు? నా ఇంట్లో నిన్ను ఎలా చూసుకున్నా అనేది నీ మనస్సాక్షి తెలుసు, అదేవిధంగా నా మనస్సాక్షి తెలుసు. కానీ నువ్వు నన్ను మరీ ఇంతలా మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అసలు మా ఇంట్లో వాళ్ళు నన్ను తిరుగుతున్నా సరే నీకు ఎంత హెల్ప్ చేస్తున్నాను నేను. వాళ్ళు డబ్బులు ఇవ్వద్దన్నా కానీ నీకు డబ్బులు ఇచ్చి మరీ హెల్ప్ చేస్తున్నా. అయినా కానీ మరీ నన్ను ఇంత మోసం చేసావు నువ్వు. అరే డబ్బుల రూపంలో ఎలా వాడుకున్నారా నన్ను? నన్నే కదరా, నా ఇంట్లో మా అమ్మని, మా నాన్నని, మా అన్నయ్యని అందరినీ వాడుకున్నావురా. మరి పిచ్చోళ్ళు చేసి మమ్మల్ని ఆడుకున్నావురా నువ్వు. మరి ఇంతలా మోసం చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? పక్క వాళ్ళు నీ కోసం చెప్తున్నా కానీ వాళ్ళని ఎదిరించి మరీ నీకు సపోర్ట్ చేసిన దానికి నన్ను బాగా మోసం చేసావు నువ్వు. అసలు ఏమనిపించిందిరా నీకు? నిన్ను నమ్మిన దానికి నాకు ఇలాగే కావాలి. ఎంతమంది చెప్తున్నా కానీ గుడ్డిగా నమ్మాను కదా, నాకు ఇలాగే కావాలి. కొంచెమన్నా అసలు ఆలోచిస్తుంటేనే అసలు నువ్వు నన్ను ఇంతలా మోసం చేసావంటే నాకు చాలా బాధేస్తుంది. అసలు నువ్వు అసలు ఇలాంటి వాడమని అసలు అనుకోలేదు నేను అసలు, తెలుసా? ఏంద్రా మహేష్ ఇలా అయిపోయావు నువ్వు. అసలు నేను ఏదో అనుకుంటే నువ్వు ఇలా చేసేసావు. నన్ను చాలా మంచివాడవు అనుకున్నా. అసలు పిచ్చిదానిలాగా నిన్ను నమ్మా నేను. నిన్ను నమ్మిన దానికి నాకు బాగా సరైన శాస్త్రి చేసావు. నాకు కొంచెమన్నా బుద్ధి ఉండాలిరా. అసలు బుద్ధి లేని ఎదవా. అసలు ఏం జరిగింది ఇంతకీ? ఏం జరిగిందా? సర్ఫ్ ఎక్సెల్ కేవలం ఇప్పుడు 2 రూపాయలు అన్న విషయం వాడు ఎదవ నాకు చెప్పలేదు. సర్ఫ్ ఎక్సెల్ ఇప్పుడు కేవలం 2 రూపాయలే అంట. ఆ విషయం నా దగ్గర దాచాడు, అందుకే అంతలా అరుస్తున్నా.